మొత్తానికి నేను ఒక స్కూటీ తీసేసుకున్నాను. మీరు అనుకోవచ్చు మొన్నటి వరకు 50,000 పోయాయని ఏడ్చింది, సడన్గా స్కూటీ ఎలా తీసుకుంది అని. దానికి ఒక స్టోరీ ఉంది, చెప్తా. అంతకు ముందు వెల్కమ్ టు స్నేహ సందడి. అయితే నా 50,000 పోయాయి కదా, ఎందుకు పోయానని రీజన్ చెప్పాను. ఎందుకంటే మా డాడీ తెలియక నా అకౌంట్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు నాకు మనీ వేయడం వల్ల అలా నా అకౌంట్ హోల్డ్లో పడి నా 50,000 పోయాయి అనమాట. అది మీకు తెలిసిందే. సో ఇక్కడ తప్పు ఎవరిది? మా డాడీది. కాబట్టి మా డాడీ ఏమన్నారంటే, ఓకే కాంప్రమైజ్, నేను 50,000 ఇస్తాను, నువ్వు ఎక్కువ బాధపడమాకంటే హ్యాపీగా వెంటనే షోరూమ్కి వెళ్ళి ఒక స్కూటీ అయితే తీసేసుకున్నాను అనమాట. అది స్టోరీ. నేను అలా తీసుకున్నానండి స్కూటీ. అండ్ యాక్సెస్ 125 ఐస్ గ్రీన్ కలర్ తీసుకున్నానని మీరు తమ్నేలో చూసేసే ఉంటారు. కానీ నేను ఎందుకు అదే స్కూటీ తీసుకున్నానో తెలియాలి కదా, అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నాను. పర్టికులర్లీ ఎందుకు చేస్తున్నానో చెప్తా. మోస్ట్లీ ఆల్ ఉమెన్ ఎలక్ట్రానిక్స్ మీద, ఈ బైక్స్ స్కూటీస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించాం. మనం ఎక్కువ షాపింగ్ అంటే డ్రెస్సులు, జ్యువెలరీ, అవన్నీ మన కాన్సన్ట్రేషన్ లెవెల్ వేరే మీద ఉంటుంది. అయితే మనకెందుకు తెలియకూడదు అని నేను స్వయంగా షోరూమ్స్కి వెళ్ళి ఏ స్కూటీ బాగుంటుందని నాకు నేనే తెలుసుకున్నాను అనమాట. అందుకనే నాకున్న నాలెడ్జ్ ఇక్కడ షేర్ చేద్దామని ఈ వీడియో చేసేస్తున్నాను. మీరు వినేయండి, అందరు అమ్మాయిలు వివేకంతో ఆలోచించండి. అయితే నేను చెప్పా కదా యాక్సెస్ 125 తీసుకున్నానని. అంతకు ముందు 2 months బ్యాకే నాకు స్కూటీ తీసుకోవాలన్న ప్లాన్ ఉంది. అందుకని నేను ప్రతి షోరూమ్కి వెళ్ళా. నాట్ ఓన్లీ సుజుకి, నేను యాక్టివా షోరూమ్ అంటే హోండా షోరూమ్కి వెళ్ళా, ప్లస్ జూపిటర్ షోరూమ్కి వెళ్ళా. అయితే ఫస్ట్గా నేను వెళ్ళింది యాక్టివా బండి తీసుకుందామని. యాక్టివా షోరూమ్కి వెళ్తే, అంటే హోండా షోరూమ్కి వెళ్తే యాక్టివా బండి చూస్తే ఆ స్కూటీలో నాకు ఒక మైనస్ కనిపించింది. ఏంటంటే డిక్కీ ఉంటుంది కదా, అంటే హెల్మెట్ పెట్టుకునే స్పేస్ అసలు చాలా చిన్నగా ఉంది. ఓన్లీ ఒక హెల్మెట్ పడుతుంది, ఎక్స్ట్రా ఒక చిన్న పెన్ను కూడా పట్టదండి, అంత స్మాల్గా ఉంది. నాకు నచ్చల, క్యాన్సిల్ అనుకున్నా. వెంటనే నేను జూపిటర్ షోరూమ్కి వెళ్ళా. జూపిటర్లో మీరు ఇప్పుడు అన్ని స్కూటీస్ కన్నా జూపిటర్ స్కూటీ డిక్కీ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక 2 హెల్మెట్స్ పట్టక ఒక పెద్ద బుక్ కూడా పట్టేస్తుంది, అంత స్పేస్ ఉంటుంది. చాలా బాగుంది, స్కూటీ బాగుంది. అండ్ ట్యాంక్ కూడా, ఎందుకు మనకు అంత స్పేస్ వచ్చిందంటే ట్యాంక్ వెనకాల ఉండదు, ముందు ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ కింద ఉంటుంది అనమాట. సో వెరైటీగా ఉంది కదా, ఇది తీసుకునే ఆప్షన్లో ఉంది నాకు. అయితే సర్లే యాక్టివాని ఎందుకు పాపము నెట్టేయడం అని కొటేషన్ రాసుకుందాం. కొటేషన్ అంటే వాళ్ళు రాస్తారనమాట, ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేమి వస్తుంది, అందులో యాక్సెసరీ ఏమొస్తుంది, అండ్ ఈఎంఐ ఆప్షన్ ఎంత పెడతారు, అవన్నీ వాళ్ళు రాస్తారు. అండ్ ఏ కలర్, అవన్నీ మన మోడల్ చెప్తే కొటేషన్ అనేది రాస్తారనమాట. ఒకసారి యాక్టివా షోరూమ్కి వెళ్తే, ఇలా జూపిటర్ షోరూమ్ కూడా వెళ్ళాను. కాస్ట్ వాళ్ళు ఎంత చెప్పారు, మీరు ఎంత చెప్తారు అని నేను అడిగా. ఊరికే ఏ తక్కువ రేటుకి వస్తే అది తీసుకుందాం అనుకున్నా, అది కూడా ఉంది మైండ్లో. అయితే ఈ యాక్టివా వాళ్ళు తెలుగు ఏం చేశారు తెలుసా, జూపిటర్ మీరు తీసుకోకండి, ట్యాంక్ ముందు కదా, సడన్గా మీరు ఏదైనా గుద్దేశారనుకోండి అది ఊరికే స్కూటీస్ పేలిపోతున్నాయంట అని అన్నారు. అంత ఘోరంగా చెప్తే ఎవడైనా తీసుకుంటాడా అండి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు వాళ్ళ బిజినెస్ రన్ అయిపోవాలని పక్క స్కూటీని అంత ఘోరంగా అనేసరికి మన కస్టమర్స్ మైండ్లో ఎలా పడుతుంది, అమ్మో అస్సలు తీసుకోకూడదని. అలానే నా మైండ్లో కూడా జూపిటర్ అస్సలు తీసుకోకూడదని పడింది, ప్లస్ యాక్టివా కూడా తీసుకోకూడదని పడింది. ఎందుకంటే పక్కన వాళ్ళు నెగిటివ్ చేశారు, ప్లస్ అక్కడ స్పేస్ కూడా ఎక్కువ లేదు. నాకు నచ్చలే ఆ షోరూము, ఏం నచ్చగా లాస్ట్కి మిగిలింది సుజుకి అనమాట. సుజుకి షోరూమ్కి వెళ్ళాను. సుజుకిలో నాకు అక్కడ కూడా నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే వెళ్ళిన వెంటనే, నేను వెళ్ళింది సుజుకి మాన్యా షోరూమ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటుంది దగ్గరలో. ఏంటంటే 2 ఉమెన్ ఉన్నారు, పాపం వాళ్ళకే తెలీదు. చెప్పా కదా లేడీస్కి మనము స్కూటీస్ అవన్నీ గురించి, మైలేజ్ అంటే ఏంటి, సీసీ అంటే ఏంటి ఎవరికి తెలుస్తుందండి. అసలు మైలేజ్ అంటే ఏంటో నాకే తెలీదు అంతకుముందు వరకు, తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను. అయితే పాపం వాళ్ళు కూడా అంత ఎక్కువ, వాళ్ళకి ఏంటంటే కొటేషన్ ఎలా రాయాలి, ఎంత కాస్ట్ పడుతుంది అంతవరకు తెలుసు. స్కూటీ ఆన్ చేయడం కూడా వాళ్ళకి కుదరలేదు. సో నాకు అలా ఇంప్రెషన్ పోయి నేను వేరే సుజుకి షోరూమ్కి వెళ్ళడం అయితే జరిగిందనమాట. వాడేం చేశాడు, వాడు అతి తెలివితో ఎక్కువ రేట్ చెప్పాడు అనమాట. అయితే వాడు ఎక్స్ప్లెనేషన్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అంతా బాగుంది, కానీ
కాస్ట్ ఎక్కువ పెట్టేశాడు. నేను ఈ మాన్య సుజుకి షోరూమ్ అండ్ వేరే నేను ఎక్కడైతే వెళ్ళానో 2 కొటేషన్స్ కంపేర్ చేస్తే పాప ఆ ఇద్దరు లేడీస్ చెప్పిందే నాకు ఫేర్గా అనిపించి ఓకే ఆ షోరూంలోనే తీసుకోవాలి, అదన్నా యాక్సిస్ 125 తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యా. అండ్ సుజుకీలో ఓన్లీ యాక్సిస్ 125 లేదండి, ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి బర్గ్మ్యాన్, ఇంకోటి ఎవనీస్ అనమాట. అది బర్గ్మ్యాన్ నాకు నచ్చింది ఏంటంటే పందిలాగా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే, లావుగా బండగా ఉంది అండ్ హ్యాండిల్ ఏమో చిన్ని ఫేస్ వచ్చింది. ఏంటి నేను నన్ను ఇమాజిన్ చేసుకోలేకపోయాను, అది నా స్కూటీ కాదని నేను ఫిక్స్ అయ్యి ఓకే అది తీసుకోకూడదు అనుకుని. అండ్ ఎవెనిస్ అనేది మెయిన్గా బాయ్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను నేనైతే, అది నాకు అంత ఎక్కలేదు. ఈ యాక్సిస్ 125 అయితే కొంచెము ఫ్యామిలీ స్కూటీ లాగా అనిపించింది, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కొచ్చు, మంచిగా ఒక 3 కూడా పడతారు అనమాట, మంచి స్పేస్ ఉంది, నచ్చింది. ఇంకో యాక్సిస్ అండ్ మ్యాట్ బ్లూ కలరే తీసుకుందామని ఫిక్స్ అయ్యి చక్కగా హ్యాపీగా ఓకే అంటే ఈ వీక్ థర్స్డే నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఆ ముందు రోజు వెనస్డే నైట్ ఓకే మాన్య సుజుకి షోరూమ్కి వెళ్తున్నాము, యాక్సిస్ 125 టీఎఫ్టీ తీసుకోవాలి మ్యాట్ బ్లూ కలర్ అని ఫిక్స్ అయ్యి మంచిగా హ్యాపీగా పడుకున్నాం. టీఎఫ్టీ అంటే ఏంటంటే మనకి యాక్సిస్లో 3 వెరైటీస్ ఉన్నాయి యాక్సిస్ 125లో. ఒకటి టీఎఫ్టీ, ఇంకోటి ఆర్సీ, ఇంకోటి నార్మల్ డిజిటల్ మీటర్ అనమాట. టీఎఫ్టీ అంటే అక్కడ ఉన్న స్క్రీన్ కలర్లో కనబడుతుంది, కలర్ ప్రింట్. అండ్ ఆర్సీ అంటే బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నాకు టీఎఫ్టీ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ బ్లాక్ అండ్ వైట్కి వచ్చేసరికి ఆర్సీ నైట్ టైమ్స్ డే టైమ్స్ కొంచెం డిఫరెంట్గా మనకి కనపడదేమో అన్న థాట్ ప్రాసెస్లో ఉందన్నమాట నాకు. టీఎఫ్టీ ఇంకొక కలర్ కాబట్టి ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుంది అని నేను టీఎఫ్టీ ఫిక్స్ అయ్యాను. టీఎఫ్టీ మ్యాట్ బ్లూ కలర్ అని ఫిక్స్ అయ్యానా. నెక్స్ట్ డే వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ యాక్సిస్ 125 మ్యాట్ బ్లూ టీఎఫ్టీ అసలు ఉండదంట, రేర్గా వస్తుందంట ఆ కలర్. అందుకని ప్రయర్గా బుక్ చేసుకోవాలి 5000 పెట్టి, సడన్గా అడిగితే ఆ కలర్స్ ఉండవని చెప్పారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నా స్కూటీ అంటే మ్యాట్ బ్లూ అని ఫిక్స్ అయిపోయినాక ఇంకా వేరే కలర్ కూడా నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. అయ్యో అని డల్ అయ్యి సర్లే ఏం కలర్స్ ఉన్నాయి అని అడిగితే ఏమన్నారు తెలుసా, బ్లాక్ కలర్, ఐస్ గ్రీన్ కలర్, ఆక్వా సిల్వర్ అన్నారు. ఐస్ గ్రీన్ గురించి చెప్తా. ఇప్పుడు సడన్గా మనం రోడ్డు దగ్గరికి వెళ్తే చాలామంది యాక్సెసే కొంటున్నారు ఈ మధ్య, ఐస్ గ్రీనే కొంటున్నారు. నాకు ఆ కలర్ చూసి చూసి బోర్ కొట్టి నాకు అసలు ఆ కలర్ మీదే లేదు, లాస్ట్గా అదే తీసుకుంటాను అనేదే మ్యాజిక్ అనమాట. ఈ ఆక్వా సిల్వర్ చూసా, ఆక్వా సిల్వర్ నాకు ఎర్రగా అనిపించింది కలరు, లైట్ బ్లూ అంటే స్కై బ్లూ కలరు. అది ఏదో పాలిష్ ఫినిషింగ్ వచ్చింది, నాకు ఎర్రగా ఏదో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా జిగల్ జిగల్ అంట, బ్రైట్గా నాకు నచ్చలేదు. మిగిలింది బ్లాక్ కలర్. చిన్నప్పటి నుంచి బ్లాక్ వాడద్దు, నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదు, ఇలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయిని నేను. ఆల్మోస్ట్ అందరూ మనం అలానే పెరిగాం కదా, బ్లాక్ తీసుకోవాలన్న థాట్ ఉంటుందా అండి. లాస్ట్కి మిగిలింది ఐస్ క్రీమ్ తప్పించి నాకు ఆప్షన్ లేక సరే ఐస్ క్రీమే ఇచ్చేయండి అన్నాను. అలా ఐస్ క్రీమ్ నా కళ్ళ ముందు కనిపించేసరికి ఈ కలర్ బాగానే ఉంది అని కొంచెం సాటిస్ఫై అయ్యాను అనమాట. అవ్వాలి కదా, ఇంకా తప్పదు, అదే ఆప్షన్ కాబట్టి. అలా నేను యాక్సిస్ 125 ఐస్ గ్రీన్ స్కూటీ తీసుకుని మంచిగా ఫొటోస్ కూడా దిగేశాను అనమాట. నాకు టోటల్ కాస్ట్ 1,23,000 అయ్యింది. అందులోనే యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట. స్కూటీ మనము బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళు అంటే కొంచెం పేమెంట్ చేసిన వెంటనే వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు, రాడ్స్ పక్కన రాడ్స్ అవన్నీ వేస్తారు. అండ్ ఉమెన్ ఫుట్ రెస్ట్ అని ఉంటుంది, అండ్ మ్యాట్ లెగ్స్ దగ్గర మ్యాట్ అండ్ సీట్ కవరు అన్నీ చేసి ఇచ్చి మనకు ఒక హెల్మెట్ కూడా ఇస్తారన్నమాట. సో ఇవన్నీ కలిపి ఇంత అయితే అయ్యింది. నేను ఎలా తీసుకున్నానంటే 50,000 డౌన్ పేమెంట్ ఇచ్చి మిగతా 1 ఇయర్కి నేను ఈఎంఐ స్కీమ్ అనేది తీసుకున్నాను అనమాట. అది నా స్కూటీ కొనుక్కున్న స్టోరీ. మెయిన్గా నేను గర్ల్స్ కోసమే చేశాను. మనము యాక్సెసరీస్ ఈ క్లోతింగే కాకుండా మనం ఏదన్నా మన ఓన్ డెసిషన్ లైక్ స్కూటీ అయినా ఒక హౌస్ అయినా ఏదైనా సరే మనకి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుని మనం కొనుక్కుంటే నా ఫీల్ ఎక్కువ ఉంటుందని నేను ఫీల్ అవుతాను. అలానే వేరే వాళ్ళకి కూడా మోటివేషన్ ఉండాలని ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ మీరు జాగ్రత్త అండి, టేక్ కేర్.